మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైంది. మదనపల్లిలోని ఆయన నివాసంలో ఇటీవల జరిగిన సోదాల్లో ఉండకూడదని కొన్ని ఫైల్స్ లభించాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఆయన వద్ద ఫైల్స్ ఎందుకు అట్టిపెట్టుకున్నారో విచారణలో తెలుస్తామన్నారు. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫైల్స్ దగ్ధం ఘటనపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదయ్యాయని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదైంది. మదనపల్లిలోని ఆయన నివాసంలో ఇటీవల జరిగిన సోదాల్లో ఉండకూడని కొన్ని ఫైల్స్ లభించాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. ఆయన వద్ద ఆ ఫైల్స్ ఎందుకు అట్టిపెట్టుకున్నారో విచారణలో తెలుస్తామన్నారు. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిపై కూడా ఫిర్యాదులు అందాయని, వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫైల్స్ దగ్ధం ఘటనపై ఇప్పటికీ 8 కేసులు నమోదయ్యాయని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత అందిస్తారు నరేష్. మదనపల్లికి కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమైన కేసులు అయితే మాత్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటూనే ఉంది. దీనికి సంబంధించి కూడా మదనపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అంటే వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యే పైన కూడా నవాజ్ బాషా పైన కూడా కేసు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. అలాగే తంబలపల్లి ఎక్స్ ఎమ్మెల్యే అతని పైన కూడా కేసులు అయితే నమోదైంది. దీని వెనుక కూడా కొంతమంది సర్పంచులు, కొంతమంది వైసీపీ నాయకులు వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితులు అయితే కర్నూలు డిఐజీ అయితే మాత్రం ప్రవీణ్ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకు ముందుగా కూడా ఈ యొక్క కార్యాలయానికి సందర్శించడానికి వచ్చినటువంటి సిసోరిషియా గానీ, అట్లాగే ఐజీ గానీ, డిఐజీ వీళ్ళంతా కూడా ఒక ఫైల్స్ దగ్ధం కేసులు అయితే మాత్రం కుట్రపూరితంగానే ఉన్నాయి అనేది వెల్లడించి, దీని వెనకాల ఉన్నటువంటి తంబలపల్లి ఎమ్మెల్యే అంటే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పైన కానీ, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే మదనపల్లికి సంబంధించినటువంటి నవాజ్ బాషా మీద కానీ వీళ్ళందరిపైన కూడా వీళ్ళంతా హ్యాండ్స్ ఉన్నాయి దీని వెనకానేసి. వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు అయితే చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి కొన్ని దస్తావేజులు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితులు అయితే ఉంది సందీప్. అలాగే ఈ రోజు నిన్న చేసినటువంటి యొక్క ఇళ్లలో సోదాలలో మాత్రం కొన్ని కీలక పత్రాలు అయితే మాత్రం స్వాధీనం చేస్తున్నారు. వాళ్ళపైన కేసులు అయితే నమోదు చేశారు. మరి కొన్ని రోజుల్లో కూడా వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి సందీప్. అలాగే ఈ యొక్క మదనపల్లి ఇన్సిడెంట్ సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క ముఖ్య అనుచరులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కేసులు అయితే పెట్టారు. దీంట్లో ప్రధానంగా కూడా ఉన్నటువంటి సర్పంచ్ గా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అక్కులప్పును కూడా అరెస్ట్ చేసి వారిపై నుంచి విచారణ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని వెనకాల వైసీపీ నాయకులు కానీ, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరులు వీళ్ళంతా కూడా ఉన్నారనేసి ముందుగా డిఐజీ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉంది. వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొంది. దాని తర్వాత కూడా వాళ్ళని కొంతమంది అయితే మాత్రం పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమందిని మాత్రం విచారణలు చేసి వాళ్ళపైన కేసులు అయితే పెట్టారు. ఇవంతా కూడా వేగవంతం చేసి, ఈ దర్యాప్తులంతా కూడా వేగవంతం చేసి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమైనటువంటి ఫైల్స్ దగ్ధం చేసిన కేసులో అటువంటిది మొత్తం కూడా ఇంకొక వారంలో మొత్తం అంతా కూడా దీనిపైన పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం దీనిపైన అయితే ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్లనే కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ అయితే మాత్రం నిన్న మొన్న 2 రోజులు కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ లో మొత్తం కూడా పరిశీలించి వాళ్ళంతా కూడా విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీని వల్లనే తాజాగా యొక్క ఎమ్మెల్యే మీద కానీ, అంబలపల్లి, మదనపల్లి వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి కూడా వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారు, ఇప్పటి వరకు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని కూడా ఎలా ఇక్కడికి తీసుకురావాలి, వాళ్ళని కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని విలువైన సమాచారాలను అయితే తీసుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 900 ఎకరాల పైగా ఉన్నటువంటి ల్యాండ్ పేపర్స్ అంతా కూడా దీంట్లో మొత్తం అంతా మాయం చేసినటువంటి అధికారులు అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళంతా కూడా విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే ఈ ఫైల్స్ సంబంధించి అయితే మాత్రం కొంతమంది బాధితులకు కూడా కొన్ని ఫిర్యాదులు అయితే మాత్రం
రెవెన్యూ చీఫ్ అయితే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అంటే నరేష్ ఇప్పుడు ఏంటి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది నవాజ్ బాషాపై? మరి నవాజ్ బాషాపై నమోదైన కేసుకు సంబంధించి ఆయన స్పందించారా? నవాజ్ బాషా పైన అయితే మాత్రం ఇప్పటికైతే కేసు అయితే నమోదు చేశారు. తనను కూడా ఒక 2-3 రోజుల్లో కూడా అరెస్ట్ చేసే దిశగానే పోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశికాంత్ కూడా ఫరార్లో ఉన్నాడు ప్రస్తుతానికి. అతని మీద కూడా కేసు అయితే పెట్టారు. సో నవాజ్ బాషా అయితే మాత్రం మొన్నటి వరకు అయితే మాత్రం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనకి అయితే మాత్రం చెప్పారు తనకి ఎటువంటి సంబంధం లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు, వాళ్ళు చేస్తే వాళ్ళకి నేను అండగా ఉండేనా తప్ప దీంట్లో అయితే మాత్రం నా ప్రమేయం ఎటువంటిది లేదనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయినా కూడా నవాజ్ బాషా అయితే మాత్రం ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇటువంటి కార్యకలాపాలకి తెరలేపిందానికి కూడా తన మీద అయితే కేసులు అయితే పెట్టినటువంటి పరిస్థితి. సో దీనిపైన దీని నవాజ్ బాషా ఇంట్లో స్వాధీనం చేసుకునేటువంటి ఒక పత్రాలను అయితే మాత్రం పరిశీలిస్తున్నారు. అవైతే ప్రూవ్ అయిన తర్వాత అయితే మాత్రం నవాజ్ బాషాని కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే మాత్రం మరో 2 రోజుల్లో కూడా డిఐజీ అరెస్ట్ చేస్తారని కూడా ప్రత్యేకించినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కూడా నవాజ్ బాషాని ఊరు వదిలిపెట్టి బయట కూడా వెళ్ళకూడదు, వెళ్ళాలంటే దానికి పర్మిషన్ అయితే తీసుకోవాలి, స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా పర్మిషన్ అయితే తీసుకోవాలని కూడా డిఐజీ అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉంది. దీని ద్వారానే ఇప్పటికే దాదాపుగా అరెస్ట్ చేసేదానికైతే మాత్రం అడుగులైతే వేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక పెద్దిరెడ్డికి అయితే మాత్రం మొత్తం నలుమూలల నుంచి అన్ని ముందుకుపోవడంతో పాటుగా ఇంకా చేసేది ఏమీ లేక వీళ్ళకి సహకరించాలే తప్ప బయటికి లేదానికైతే వీలు లేదు అనేది కూడా డిఐజీ చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉంది. నవాజ్ బాషా అయితే మాత్రం వీళ్ళకి సరెండర్ అవుతాడు, తను కూడా అప్రూవల్ గా మారి తను చేసినటువంటి మొత్తం కూడా ఒప్పుకునేది దిశగానే డిఐజీ అయితే తనని మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దీని ద్వారా చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా రాబడుతున్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేష్.